అతను శ్రమలో ఉన్నాం. తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించి ఆయనకు మొరలిగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి ఇతను తిరిగి తీసుకువచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసు. మనలో మనిషి ఊరుకుంటే తెలుసా, హిజ్కియా రాజు, ఈయన ఒక రాజు. ఈయన చిన్న వయసులోనే రాజు అయ్యాడు. 12 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు మనిషి. 55 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఒక భక్తిపరుడైనటువంటి తండ్రికి కుమారుడైంది. చిన్న ప్రాయంలోనే రాజు సుదీర్ఘకాలం రాజ్యాన్ని పరిపాలించి ఆయన నేర్చుకుంది ఏంటంటే, మరి తండ్రి యొక్క అడుగుదాడలో నడవలేదు. మొదట్లో బాగా ఉన్నాడు. తర్వాత లోకం చూసింది, లోకం తనలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా హిజ్కియా ఎంతో నీతిపరుడు, యథార్థవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన గర్భంలో పుట్టినటువంటి మనిషి ఎట్లా ఉన్నాడంటే, ఆయన దేవతా స్తంభాన్ని పడగొట్టాడు. అలాగే అది అట్లా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఆరాధించేటువంటి వాడిని మాట వినేవాడు కాదు. అలాంటి వాడు ఏం చేసినట్టే, వాడు తండ్రి పడగొట్టినటువంటి మంటపాలని కట్టించినాడు. విగ్రహాలను ప్రారంభించడానికి కారణమయ్యాడు.